కుటుంబాన్ని దేవుడు క్షేమంగా కాపాడి ఇలాగా మీ అందరితో కలిసి ప్రభువుని ఆరాధించడానికి, అలాగని శ్రేష్టమైన ప్రభు వల్ల కార్యంలోనికి కూడా ప్రభు మమ్మల్ని పాలిభాగస్తులు చేయడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు చెప్పినట్లు మరి మీరు చాలా ఆలస్యంగా వస్తూ ఉన్నారు. అన్నీ మారుతున్నాయి కానీ మనం మందిరానికి రావడంలో కొంత మార్పు అనేది జరగట్లేదు. కనుక మన జీవితాలు ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉంటాయి అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనము ప్రత్యేకించబడిన వారము, లోకానికి వేరై మనం జీవిస్తూ ఉన్నాం. అలాగా పాడుకుంటాం, అలాగా ప్రార్థన చేస్తాం, అలాగనే వాక్యాలు కూడా వింటాం. కానీ దాంట్లో వాటిని ఆచరణలో మనం పెట్టలేకపోతున్నాం. ఆ విషయాన్ని కొంచెం మీరు గమనించాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంఘము ద్వారా మనం క్యాలెండర్ ప్రింట్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అవి ఉన్నాయి, ఇంకా మీరు వాటిని మీటింగ్ తర్వాత తీసుకోవచ్చని మనవి చేస్తూ ఉన్నాము. ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రభు వల్ల కార్యమని మనకు అందరికీ తెలుసు. శుక్రవారం ఉదయకాలము ప్రార్థన జరిగింది. అద్భుత రీతిగా ప్రభు మనందరినీ కూడా వాడుకున్నాడు. అనేక మంది హృదయంలో సంతోషించినారు వాక్యము ద్వారా. అందును బట్టి కూడా దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. దాదాపుగా 70-80 మంది అనగా విశ్వాసులు పాల్గొన్నారు. అది దేవుని కృప అని గ్రహిస్తూ ఉన్నాం. మరి నిన్నటి దినమున చాలా తక్కువగా వచ్చారు. అదెంత మాత్రమునో సరైనది కాదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగని ఈరోజు ఉదయకాలం కూడా మరి నిన్న రాలేదు, నిన్న వెళ్ళలేదని ఆతురపడి ఆసక్తితో వచ్చిన వారు ఉన్నారంటే అలా కూడా లేదు. ప్రియులారా, మీరు ఎవరికి భయపడుతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవునికా, దేవుని వాక్యానికా, సంఘానికా, లేదా ఇక్కడ ఉండి నడిపిస్తున్న దైవజనులకా అనేది ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే మన సంఘంలో కొన్ని కార్యాలు ఉంటున్నాయి, వాటిని చెప్తూ ఉన్నాం, కానీ ఎవరు కూడా వాటిని పాటించడం లేదు. రేపు సాయంకాలం మళ్ళీ యవనస్తుల కూడిక ఉంటుంది. మంగళవారము అది గృహారాధనకై నియమించబడింది. దాన్ని ఖాళీగా ఉంచితే అది మీకే ఆశీర్వాదం కాదని గ్రహించాలి. బుధవారము బైబిల్ స్టడీ ఉంటుంది. తర్వాత శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారము పునరుద్ధానపు ఆరాధన ఉంటుంది. ఈ వారంలో జరిగే కార్యాలవన్నీ కూడా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగనే ఉదయకాలము సండే స్కూల్ బిడ్డలు కూడా చాలామంది తక్కువ వచ్చారు. వారిని మీరు లేపండి. ఉదయకాలమే వారిని లేపి సిద్ధపరచండి. 8-8:30 లోపు వాళ్ళు ఇక్కడ ఉండేటట్లుగా చూసుకోవాలి. మైకేసి అనౌన్స్మెంట్ ఇచ్చిన 9 తర్వాత కూడా ఎవరు రాలేదు. ప్రైజ్ లార్డ్. కాబట్టి అలాగా కూడా మీరు సిద్ధపరచండి వారిని. వారు చేయి జారిపోయినాక ఏడ్చినా తూడ్చినా కూడా ఏమీ రాదు. వారు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలోనికి నడిపించి ప్రయత్నం మీరు చేయాలని, దేవుని సేవకునిగా మీ క్షేమము, మీ పిల్లల క్షేమము కోరి ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ దినము మన ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి ఒక వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము అందరూ కూడా తీసుకునండి. మొదటి వాక్యం నుంచి చదువుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా ఆలకించండి, గమనించండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును
అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంవరించి రబ్బా పట్టణము ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగ్రూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద ఎక్కెను. స్నానము చేయు ఒక స్త్రీ కనబడును. చాలు. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ, హల్లెలూయా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఈ మాటలు 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వాక్యములు మనం విన్నాం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా, స్తోత్రం, ఏం చేస్తున్నారు? ఈ వసంత కాలములో రాజులు యుద్ధాన్ని చేయడానికి ఒక కాలం ఉంటుందని ఇది చదువుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉన్నది. ఆ వసంత కాలములో రాజులు యుద్ధాలకు వెళుతూ ఉన్నారు. శత్రు రాజులను జయించి వారి దేశాలను, వారి కలిగిన సమస్తాన్ని కూడా స్వాధీనపరుచుకుని ఆ వసంత కాలంలో ఈ దావీదు రాజు కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అయితే ఏమవుతుంది మరి? ఆ రాజు వెళ్ళలే. ఏ రాజు? దావీదు రాజు వెళ్ళకుండా యోవాబును అతనితో వారి ఇశ్రాయేలులందరినీ కూడా పంపివేసి అమ్మోనీయులను జయించాలని, వారితో యుద్ధము చేయాలని వారు నిర్ణయించి ఈ దావీదు రాజు అక్కడే ఉండిపోయినాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ కారణముగా ఏమైపోయింది? ఆయన ఒక దినాన ప్రొద్దుగూకిన వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మీద ఇటు అటు నడుస్తూ ఒక చూడరాని దృశ్యాన్ని అక్కడ చూసినట్లుగా లేఖన గ్రంథము రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు రాజు అయినా, సైనికుడు అయినా, మంత్రి అయినా, సిపాయి అయినా, దరిద్రుడు అయినా, ఎలాంటి వాడైనా మనం చేసిన ప్రతి క్రియ కూడా గ్రంథస్థం చేయబడుతుందని అది మనం తెలుసుకోవాలని ఈ సంఘటన ద్వారా నిదర్శనమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. మనం చేసిన ప్రతి క్రియ, అది మంచిదైనను చెడ్డదైనను, అది మన ద్వారా కలిగితే అది దేవుని ఎదుట అవన్నీ కూడా లెక్కించబడతాయని ఈ సంఘటన ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ దావీదు రాజుని సౌలు స్థానంలో యెహోవా దేవుడే సమూయేలు ద్వారా అభిషేకించాడు, కోరి తెచ్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ చూడరాని దృశ్యము, చేయరాని పనులు చేసినందు ద్వారా ఈ దావీదు మీదకి ఏమొచ్చిందో మనకు తెలుసు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ దేవుని దృష్టిలో ఎవరు కూడా మినహాయింపులు కారని, మనం దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన మనం చేస్తున్నవన్నీ కూడా వాటిని మార్చుకోకుండా అలాగనే ఉంటే అవి క్షమించబడతాయని ఎంత మాత్రమునో మనం అనుకోనకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇదేం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్ళాలి? వసంతకాలంలో యుద్ధం చేయడానికి వారందరితో కూడా వెళ్ళవలసిన వాడు. కానీ వెళ్ళకుండా ఆయన చేస్తున్న కార్యములు ఏమిటి? ఆ మేడగది లేదా ఆ మిద్ద మీద ఉండి, రాజనగరి మిద్ద మీద ఉండి ఆయన ఇటు అటు నడుస్తూ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నిద్రపట్టకపోతే వెళ్ళిన సైనికుల నిమిత్తము, ఇశ్రాయేల్ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయొచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఇటు అటు తిరుగుతూ ఒక చూడరాని సంఘటన చూచి, చేయరాని పని చేసి
ప్రైజ్ ది లార్డ్. శాపాన్ని పాపాన్ని కొని తెచ్చుకున్నట్లుగా ఈ బైబిల్ గ్రంథము ఆయన గురించి గ్రంథస్థం చేయబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడు ఆయన? మిద్దె మీద ఉన్నాడు. తన ప్రజలు ఇశ్రాయేలందరూ కూడా ఆ శత్రువులతో పోరాడుతూ ఉన్నారు, హతులవుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రము ఈ రాజు రాజనీతిని మరిచి, ప్రైజ్ ది లార్డ్, ఏ రాజు? దావీదు రాజు తాను ఏర్పాటు చేసుకున్న ఉద్దేశము, తను రాజుగా నియమించబడిన ఉద్దేశము, సంకల్పము అవన్నీ కూడా మరచి ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ ఒక చెడు కార్యము చేయడానికి ఆయన మనస్సును స్థిరపరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రాజు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. తన ప్రజలను రక్షించాలి, తన ప్రజలకు న్యాయము తీర్చాలి, తన ప్రజలకు రక్షణ కల్పించాలి. ఇది రాజుకు కలిగి ఉన్న, ప్రైజ్ ది లార్డ్, రాజు కలిగి ఉన్న బాధ్యతలు. ప్రైజ్ ది లార్డ్. మరి ఏం చేయాలి? యుద్ధం చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి? మేడగదిలో కూర్చొని అటు ఇటు చూడాలా? కానీ ప్రియులారా, ఆయన మాత్రం నిశ్చయముగా అదే చేసినాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక విశ్వాసిగా కూడా మనం ఎక్కడ ఉంటున్నాం? దేవుని సన్నిధిలో ప్రార్థన జరిగే కాలాలలో, ఆరాధన జరిగే కాలాలలో, ప్రార్థన జరిగే సమయములో మీరు ఏ చోట్ల ఉంటున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాజు తన బాధ్యతను నిర్వర్తించకుండా, ఆయన చేయాల్సిన చేయకుండా అలాగా మానడం వల్ల పాపములో శాపములో పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక విశ్వాసి, ఒక పెద్ద, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మీకు అప్పగించిన బాధ్యతల్లో ఈ సంఘములో సంఘ కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఏ పరిస్థితుల్లో ఉంటున్నారు, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ గడుపుతున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన గనక యుద్ధములో ఉంటే ఆ ఏది కూడా ఆ శాపము పాపము కానీ ఆయన మీదికి రాకుండా ఉండేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్నారా? విన్నవారందరూ ఒకసారి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడు ఈయన? మిద్దె మీద నుండి ఏం చేస్తున్నాడు? ఆయన ఇష్టం వచ్చినట్లుగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. నేను రాజును కదా, నేను ఏదైనా చేయొచ్చు, నేను యుద్ధం మానొచ్చు, పాపము కూడా చేయొచ్చు, బలహీనలను లొంగ తీసుకోవచ్చు. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా రాజుకు తగినట్లు కాకుండా రాజుకు విరోధమైన కార్యాలు ఆయన తలస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి? మిద్దె మీద నుంచి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యము కనులగాంచాను, బుద్ధి వీడుతున్నాను, అద్దు మీరిపోయినాను, లేదు నాలో జీవము, ఎరుగనైతి మార్గము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రార్థన, సంఘ ప్రార్థన, సంఘారాధన జరిగేటప్పుడు మీరు ఇక్కడ మందిరములో లేరు అనంటే మీరు మిద్దెల మీద ఉన్నట్లే. ప్రైజ్ ది లార్డ్. ఉండరాని చోట ఉన్నట్లే, చూడరాని కార్యాలు మీరు చేస్తున్నట్లే అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక కాలం మనకు నిర్ణయించబడింది. ఈ రాజులకు ఎలాగైతే యుద్ధం కోసము ఆ సమయాన్ని, కాలాన్ని నిర్ణయించాడు, అలాగనే దేవుడు కూడా ఈ ఆదివారము, ఈ పరిశుద్ధ దినం అనేది మనకు అనుగ్రహించినాడు. దీనిలో ఎక్కడ ఉండాలి? దేవుని పాదాల సంధిలో ఉండాలని దేవుడు ఈ దినాన్ని మన కొరకై నిర్ణయించినాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మన సౌలభ్యం కోసమై ఆయా దినాలలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజు యుద్ధములో ఉంటే విశ్వాసి కూడా ప్రార్థన జరిగినప్పుడు సంఘములో యేసయ్య పాదాల చెంత ఉండునుగాక. హల్లెలూయా. అలాగా ఉంటేనే నువ్వు రక్షించబడతావు. అలాగా ఉంటేనే పాపము శాపము నీ నుంచి తొలగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈయన ఎక్కడ ఉన్నాడు? మిద్దె మీద ఉండడం వల్ల చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు దృశ్యాలు
ఆయన కంటబడి అదంతా కూడా ఆయనను పాపం చేయడానికి ఈడ్చుకొని పోయినట్లుగా నిన్ను నన్ను దేవుని మహిమ నుంచి, దేవుని ఆరాధన నుంచి, దేవుని ప్రార్థన నుంచి, దేవుని సంఘము నుంచి మనం వేరే మిద్దెల మీద కూడరాని చోట, ఉండరాని చోట మనం ఉన్నట్లయితే మనం శాపంలోకి వెళ్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఏం చేయాలి? యుద్ధ సమయం అనగా మనకు ఆరాధన సమయము. నువ్వు రక్షించబడితే, నువ్వు బాప్తిసం పొందితే, దేవుని రక్తంలో నువ్వు కలవబడితే, ఆత్మ నీలో ఉంటే పరుగిడి నువ్వు ఒక యుద్ధ పోరాటముగా. మనమందరము యుద్ధ వీరులం, విశ్వాస వీరులం. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అనుక్షణము ఈ లోకములో ఉన్న వాటితో, లోకములో ఉన్న ఆశలతో అనుక్షణం మనం పోరాటము జరిగించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈయన యుద్ధానికి వెళ్ళి యుద్ధముతో పోరాటము చేయక లోక సంబంధమైన వాటితో పోరాటము చేస్తూ ఉన్నాడు. లోక సంబంధమైన కార్యాలు నెరవేర్చుకోవడానికి ఆ మిద్దె ఆయనకు ఆశ్రయమైంది, కానీ అదే ఆయనను నాశనానికి తీసుకెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఎక్కడ ఉంటున్నారు ప్రియులారా? మీరు ఎక్కడ ఉంటున్నారు? ఒకసారి జ్ఞాపకం చేసుకురండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఏం చేసిన మరి చూశాడు, ముఖం చాటేసుకోవచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా పాపంలోనికి దిగిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చూసి ఇంకా ఏం చేస్తున్నాడు? ఆరా చేస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ గురించి ఏం చేస్తున్నాడు? ఆరా తీస్తూ ఉన్నాడు. ఆమె గురించి ఆ అడ్రస్ అంతా కూడా కనుక్కుంటున్నాడు. కనుక్కొని వదిలేయచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ వదిలేదు, ఆమెను స్వాధీనపరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు దేవుని మందిరంలో ఒకవేళ లేనట్లయితే, దేవుని మందిరంలో జరిగే ప్రార్థనలకు మీరు రావట్లేదంటే పాపము మీ పక్కనే పొంచి ఉన్నదని మీరు గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని తోటలో ఉన్నను అవ్వ శోధించబడింది. ఇంకా బయట ఉంటే ఆ సంగతి ఎలాగుంటుందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఈ దావీదుకుని రాహాబుకి చాలా తేడా ఉన్నది. ఆమె కూడా మిద్దె మీదనే ఉన్నది, కానీ దైవజనులను సంరక్షించింది. దేవుని పట్ల ఒక ఆలోచన, ఒక విశ్వాసం, ఒక నమ్మకము కలిగి ఆ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని కూడా విడిపించుకోవడానికి, వదిలించుకోవడానికి ఆమె ప్రయాసపడుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ఈ దావీదు గారు అక్కడ ఉండి ఏం చేస్తున్నాడంటే దుష్కార్యములు ఆలోచన చేస్తూ ఉన్నాడు. యుద్ధ సమయం ముందు ఆయన మిద్దె మీద ఉన్నాడు. చూడరాని దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. చేయరాని పనులన్నీ కూడా చేయడానికి సంకల్పించుకున్నాడు. చేయరాని సావాసం కూడా కలిగి ఉన్నాడు. ప్రియులారా, అవన్నింటిని కప్పుకోవడానికి నానా విధాలైన పాటలు ఆయన పడ్డట్లుగా లేఖన గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ మాట్లాడుతున్నారు? ఇక్కడ ఆరాధన జరుగుతుంటే మీరు మిద్దెల మీద ఉండి, గృహాల్లో ఉండి మీరు ఏం చేస్తున్నారని ప్రభు వాక్యము సెలవిస్తుంది. ఏమి మాటలు మాట్లాడుతున్నారని సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు మందిరానికి వచ్చి కూడా వెళ్ళి మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడుతున్నారని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసినాడట? హద్దు మీరినాడు. ఒక రాజు చేయకూడని హద్దు మీరి ఏం చేస్తున్నాడు? చెడు కార్యములు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు మనకు కొన్ని హద్దులు నియమించాడు. రాజులకు హద్దులున్నాయి, మంత్రులకు హద్దులున్నాయి, ప్రజలకు హద్దులున్నాయి, విశ్వాసులకు హద్దులున్నాయి. యుద్ధానికి కూడా ఒక నియమము, నిబంధన ఉన్నది. ప్రియులారా, మనమందరం కూడా నిబంధన అనే బంధములో బంధించబడి ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అదే యేసు రక్తం అనే నిబంధన. ప్రైజ్ ది లార్డ్. ఆ నిబంధనలో ఉన్న విశ్వాసులు హద్దులు మీరకూడదు, మాటలు మీరకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు? మనల్ని హద్దులోనికి తీసుకురావడానికి, ఈ సంఘపు సరిహద్దుల్లో మనల్ని నిలపడానికి దేవుడు అనుక్షణము ప్రయాసపడుతూ ఉన్నాడు. అనేక వాక్యాల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. మీ హద్దు ఎక్కడికో ఉన్నదో మీరు గమనిస్తూ ఉన్నారా? మీరు పెద్ద అయినను, పెద్దల వాళ్ళ పెద్దలైనను, స్త్రీలైనను, పురుషులైనను, బహుబలంగా ముందుకొస్తున్న వారైనను, వచ్చేవారిని ఏలన చేస్తున్న వారైనను, మీ హద్దులు ఎక్కడి వరకు ఉన్నాయో ఒకసారి గమనించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడు. బుద్ధి వీడిపోయినాడు. దీని ద్వారా మనకి ఏం కాలేదు? ఇప్పుడు బుద్ధి హద్దులోనికి మనం ఉండాలని ఈ దావీదు ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రభు వల్ల కార్యంలో కూడా మనం పాలు పొందడానికి కొన్ని హద్దులు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, ఇష్టం వచ్చినట్లుగా దైవజనులని, పెద్దలని, చిన్నలని, పనిచేసే వారిని ఇష్టం వచ్చినట్లు కానీ మళ్ళీ ఇలా పాలు పొందడం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కార్యము చేసేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమన్నాడు యేసయ్య. నా నిబంధన జ్ఞాపకం చేసుకోండి, రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి, నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ప్రైజ్ ది లార్డ్. నేను హద్దు మీరలేదు, నా దేవుని హద్దులోనే ఉండి ఈ కార్యాలన్నీ కూడా చేసి నా శరీరాన్ని మీ కొరకై సిద్ధపరిచి వెళ్తున్నాను అన్నట్లుగా ఆయన సాక్ష్యం ఇచ్చి వెళ్ళిపోయినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు నిన్ను కన్నది? ఎందుకు నువ్వు రక్షించబడ్డావు? ఎందుకు బాప్తిసం పొందినావు? హద్దులు మీరి జీవించడానికి కాదు, హద్దులు లేని చోట నివసించడానికి కాదు, హద్దు మీరి ప్రవర్తించడానికి కాదు, హద్దు మీరి మాట్లాడడానికి కాదు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం విశ్వాసులమని, ఆ విశ్వాసమనే హద్దులో మనము నివసించుదుముగాక. హల్లెలూయా. మన తలంపులు, మన చూపులు, మన మాటలు ప్రతిది కూడా హద్దు మీరకుండా మనము చూసుకుందుముగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ప్రభు కఠినంగా మాట్లాడుతున్నాడు? ఎందుకు ఈ దావీదును మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాడు? ఆయన గొప్ప రాజే, అభిషేకించబడిన వాడే, కానీ ఆయన ఉండరాని చోట ఉన్నాడు గనుక పోవలసిన చోటుకి వెళ్ళకుండా, చేయాల్సిన పని చేయకుండా, చేయరాని పని ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆయన ఏం చేశాడు? మిద్దె మీద ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను రాజుని కదా అని చేస్తే దేవుడు కోలేదు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. మనం ఇక్కడ ఎవరమైనానో దాన్ని బట్టి మనం ఇష్టం వచ్చినట్లుగా మనము జీవిస్తే, ప్రవర్తిస్తే ఈ దావీదుకు వచ్చిన ఆ కార్యాలన్నీ కూడా మన జీవితంలో వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ వచ్చి ఉన్నను గ్రహించలేని పరిస్థితిలో కొంతమంది ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పలానా చోట ఉండకూడదు, పలానా దగ్గర ఉండకూడదు, పలానా సావాసం వద్దు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే కదా మీకు ప్రతిసారి దేవుని సన్నిధిలో మీరు గడపాలని ఉండరాని చోట ఉంటున్నారు కనుక అనేకమైన శోధనలో, శ్రమల్లో, పాపంలో, శాపంలో మీరు పడుతున్నారని ప్రయాసపడి వారానికి 3-4 ఆరాధనలు జరిగేటట్లుగా దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆయనను వచ్చేవారెవరు? ఆయనను వినేవారెవరు? ఆయనను గ్రహించేవారెవరు? ఆయనను తెలుసుకునేవారెవరు? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్న దేవుడు లేడా? ఇవాళనే ఉన్నాడా? శనివారము ఎంతమంది వచ్చారు? ఒక 20 మంది. అంటే నిన్న శనివారం దినం లేడా దేవుడు మందిరంలో? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజే ఉన్నాడా? మీరు ఎక్కడ ఉన్నారు? మీరు మిద్దెల మీద ఉన్నట్లే ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి విశ్వాసి విధిగా ఆయన పాదాల చెంత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగా ఉండట్లేదనంటే మీరు శాపంలో, పాపంలోకి వెళుతారు. పాపము మీ పక్కనే పొంచి ఉన్నదని, కీడు మీ ప్రక్కనే పొంచి ఉన్నదని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య ఎందుకు ఆయన ప్రాణాత్పరముగా పోయబడ్డాడు? నిన్ను నన్ను రక్షించడానికి కదా, నిన్ను నన్ను మళ్ళీ నరకంలో నెట్టేయడానికి కాదు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు? మనందరిని కూడా రక్షించడానికి, ఆయనకు మనం సాక్షులుగా ఉండడానికి, ప్రతి సమయము ఆయనతో సావాసము కలిగి ఉండడానికి. కానీ మీరు ఏం చేస్తున్నారు? సావాసాన్ని విస్మరిస్తూ ఉన్నారు. ఇక్కడున్న వాక్యాన్ని విన్నట్లుగానే వింటున్నారు, కానీ వాటిని గ్రహించడం లేదు, వాటిని అనుసరించడం లేదు.
బాధ్యత రాహిత్యముగా తిరుగుతూ ఉన్నారు. ఈ రాజు ఎలాగైతే బాధ్యత రాహిత్యముగా తిరుగుతూ ఉన్నాడో, బాధ్యత రాహిత్యమైన పనులు చేస్తూ ఉన్నాడో, అలాగ కొంతమంది ఇక్కడ చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసులందరూ కూడా సంఘ బాధ్యతను కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎవరు సిద్ధపరచాలి? ఇక్కడ సిద్ధపరిచేవారు లేరు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ వచ్చిన అటు ఇటు వెళ్ళేవారు ఉంటారు. వచ్చి మనం మేము వెళ్తున్నాం, ఇప్పుడు ఈ మధ్యలో ఉండట్లేదు అని చెప్పేవారు కూడా లేరు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. ఆ టైంలో వచ్చేసి ఆ టైంలో ఇవన్నీ సిద్ధపరచాల్సి వస్తుంది. కొందరు స్త్రీలు లేవాలి, కొందరు పురుషులు లేవాలి. ప్రైజ్ ది లార్డ్. యవనస్తుల మీద వదిలేయకూడదు. వారు యవనస్తులు, వారి ఆలోచన ఉంటే ఆలోచన పట్టుకొని వెళ్తారు. వారు దీర్ఘ దృష్టి వారికి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పినా కూడా మర్చిపోతున్నారు కొన్ని సందర్భాల్లో. ఈ ప్రభుబల కార్యక్రమం, ద్రాక్ష రసము, ఈ వస్త్రాలు ఇవన్నీ కూడా సిద్ధపరిచి మళ్ళీ మీకంటే ముందు సిస్టర్ మేము రావడం జరిగింది, అయినా మీరు రావట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పని చేయడానికి వ్యర్థమైన పనులు కాకుండా ఇలాంటి శ్రేష్టమైన పని చేయడానికి దానిలో పాల్గొనండి. ప్రైజ్ ది లార్డ్. వాటిని సిద్ధపరచడం మేమే. మళ్ళీ విశ్వాసులు ఆ కార్యక్రమం అయిపోయినాక కడిగి శుద్ధి చేసేది కూడా దైవజనులే. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎప్పుడు మనకి బాధ్యత తెలుస్తుంది? ఈ రాజుగా ఉండి ఆయన బాధ్యతను విస్మరించి ఏమైపోయినాడు? శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. విశ్వాసులకు బాధ్యతలు ఉండగా ఇట్టి విషయంలో మీరు మాట్లాడండి. ఇట్టి విషయంలో ఎంత హద్దు మీరైనా మాట్లాడవచ్చు దేవుని పని చేయడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవి ఎవరికి జ్ఞాపకం రావు. ఏదన్నా చిన్న తప్పు జరిగితే దాన్ని ఊరంతా కూడా తిప్పుకొని వస్తారు. ఇక్కడ ఆరాధన అంతా బాగా జరుగుతుంది, ఏదో చిన్న అయితే దాన్ని పట్టుకొని దైవజనులని, విశ్వాసులని గాయపరుస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అది సరైనది కాదు. ఇక్కడ ఎంత కష్టపడుతున్నాం, ఎన్ని నిద్రలు లేకుండా దేవుని సన్నిధిలో గడిపి మీ ముందుకు వస్తూ ఉన్నాం అనే విషయాన్ని మీరు గమనించాలి. మా బాధ్యతలో మేము ఉంటున్నాం. ఈ రాజు ఇక్కడ లేకుండానో ఒక సేవకునిగా, ఒక విశ్వాసిగా ఆ బాధ్యత కలిగి, ప్రైజ్ ది లార్డ్, మంచి భోజనం, మంచి వాక్యము ప్రజలను దేవుని సన్నిధిలో నడిపించడానికి, దేవుని మార్గంలో నడిపించడానికి అనుక్షణము ప్రయాసపడి మీ ముందుకు వస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక దైవజనుడు హద్దుల్లో ఉన్నప్పుడు విశ్వాసులు ఎందుకు ఉండట్లేదు? విశ్వాసులు ఎందుకు హద్దులు మీరుతున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ పదవులు, మీ ధనము, మీకున్న వ్యాపారములు ఏవి కూడా మిమ్మల్ని రక్షించలేవు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీరు హద్దు మీరి ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే ఏమవుతుంది? నడుస్తుందిలే అనుకుంటే ప్రియులారా, అది మనకు శాపముగా మారుతుంది. దానికి నిదర్శనము ఈ దావీదు రాజు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాలం మనం గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. నేను రాజును కదా అని అనేకమైన కార్యాలను చేసినాడు. ఆ స్త్రీ యొక్క భర్తను కూడా చంపించినాడు ప్రియులారా. కానీ దేవుడు ఆయన కలంకము లేనివాడు, పక్షపాతము లేనివాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేశాడు? అన్నీ కూడా అక్కడ రాయించినాడు. మరి నేను, నీవు, మనము చేస్తున్న ప్రతి కార్యములన్నీ కూడా దేవుడు తన గ్రంథములో లిఖిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకెంతకాలం మనం పాపాన్ని పెంచుకుంటూ వెళ్తాం? ఎంతకాలం మన దోషములను మనం పెంచుకుంటూ వెళ్దాం? రాత్రి కాలము ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఆ ఎజ్రా ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? యేసయ్యా, దేవా, యెహోవా దేవా, దేవా, మా దోషములన్నీ కూడా మా తలలకు పైగా ఎచ్చి ఉన్నాయి అంటున్నాడు. మా అపరాధములన్నీ కూడా ఆకాశమంతా ఎత్తుగా పెరిగిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నేను ఒప్పుకోగలుగుతామా? నువ్వు తప్పు చేసినావంటే నేను చేయలేదంట. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే కొంచెమే చేసిన అంట. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎజ్రా ఏమంటున్నాడు? మా దోషములన్నీ కూడా మా తలలకు పైగా పెరిగిపోయినాయి, మా అపరాధములన్నీ కూడా ఆకాశమంతా ఎత్తుగా ఉన్నాయి. ఎవరు ఒప్పుకోగలుగుతారు? ఎవరు పడతారు దేవుని సన్నిధిలో? ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. అయినను మన మనస్సులు కరిగి ఎన్ని వాక్యాలున్నా, ఎన్ని సంవత్సరాలు మన వాక్యం వింటున్నా కూడా మన పద్ధతులు మారు, మన ఆలోచనలు మారు, మన స్థితిగతులు మారు, మన బ్రతుకులు మారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ప్రియులారా, మరి ఎప్పుడు మనము దేవుని వాక్యానికి మనం ఎప్పుడు లోబడతాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పారు కదా సిస్టర్, సాక్ష్యం చెప్పింది. ముందుకు వచ్చిన వారు ఏం చేస్తున్నారు? గుణుగుతారు. మరి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకేసారి ఒకే సమయానికి మనం వచ్చినప్పుడు మనం అన్నీ కూడా సక్రమంగా సమయానికి జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎవరిది వారే యమునా తీరే. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు పాడుకుంటే గంట సేపు పాడుకొని ఒర్రుకొని ఏమన్నా చేసుకుని, నేను మాత్రం మిద్దె మీద ఉంటా, దిగిరాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిద్దె మీద ఉంటే ఏంటి? ఆశీర్వాదం కోల్పోతావు. మిద్దె మీద ఉంటే పాపములో పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? ఇశ్రాయేలు ప్రజలందరూ ఎంతో శ్రమ ఓడ్చి ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని కత్తి పట్టుకొని యుద్ధం చేస్తూ ఉంటే ఈయన విలాసవంతమైన సుఖమైన పాపములో పడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. లోతుగా అర్థం చేసుకోవాలి ప్రియులారా. భర్త, భార్య, తల్లిదండ్రులు, పిల్లలు హద్దులు మీరకుండా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. భార్య తన హద్దుల్లో, భర్త తన హద్దుల్లో, పిల్లలు తన హద్దుల్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దావీదు ఏం చేసినాడు? ఒక చెడు ఆలోచన ఆయనకు కలిగింది. ప్రైజ్ ది లార్డ్. ఇట్లాంటి చెడ్డ ఆలోచనలు మనకు కలగొద్దనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. అంటే మీరు అలాగ ఆలోచిస్తూ ఉన్నారా? ఒక మంచి మాటలు విన్నప్పుడు అది మనలో కలగకుండా ఉండాలని మనము ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. ఏదో ఒక మాట తలగంగానే దాన్నే పట్టుకొని గంటసేపు ప్రసంగం అయిపోయేంత వరకు దాన్నే తిప్పుకుంటూ ఆలోచించకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలానే ఉంటే ఆశీర్వాదకరమైన మాటలు మీరు కోల్పోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎలాగ ఉంటున్నామో, మనం ఎలాగ జీవించాలో, ఎలాగ ఉండాలో అనేకమైన పాటల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దావీదును ముందు పెట్టి మన హద్దులను ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హద్దు మీరి మనము ప్రవర్తించకూడదు. నీ హద్దుల్లో నీవు ఉండాలి. ఒకవేళ నేను హద్దు మీరితే ప్రభు నన్ను శిక్షించునుగాక. ప్రైజ్ ది లార్డ్. నేను హద్దు మీరి మాట్లాడితే ప్రభు నన్ను శిక్షించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన హద్దుల్లో మనము జీవించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడ ఉంటున్నారు? మరి రాత్రికాల సమయం అంతా ఎక్కడ ఉన్నారు? బలహీనులుగా ఉన్నారా? రోగులుగా ఉన్నారా? వేరే కార్యక్రమాల్లో మీరు నిమగ్నమై ఉంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఎవరు వచ్చినా రాకున్నా మీ గురించి ప్రార్థన చేస్తున్నాం, మీ గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కానీ మీరందరూ క్రమం తప్పకుండా ఈ నూతన సంవత్సరంలోనైనా ఒక సమయాన్ని పాటించడానికి ఒక ఆరాధన సమయం ఉన్నది. ఈ వసంత కాలము లాగానే అలాగనే మీరు కూడా ఏం చేయాలి? ఈ కాలములో, ఆరాధన సమయములో, ఆరాధన కాలములో మందిరములో మీరు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు మిద్దె మీద ఉంటే లేదా వేరే చోట ఉంటే, వేరే గృహాలలో ఉంటే ఏమొస్తుందో తెలుసా? మీరు స్తుతికి దూరం అవుతారు. పరిశుద్ధ దేవుని మాటలకు మీరు దూరం అవుతారు. మీ నోటితో పరిశుద్ధ దేవుణ్ణి స్తుతించే బదులు పనికిరాని మాటలన్నీ కూడా మీరు మాట్లాడుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఈ సమయంలో ఇప్పుడు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? దేవుని మాటలు వింటున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ కాకుండా మీరు వేరే చోట ఉన్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? వేరే వారితో మీరు సావాసం కలిగి ఉంటారు, వేరే లోక సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైనా మీ నేత్రాలు ప్రభు ఆత్మ తెరువునుగాక. హల్లెలూయా.
ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేసినాడు మరి? ఇవన్నీ చేసినను ఇంకా ఆయన ముందుకెళ్తూ ఉన్నాడు. ఒక కార్యం తర్వాత ఒకటి, ఒక కార్యం తర్వాత ఒకటి. ఆయన ఏం చేసినాడా? బత్షెబా భర్తను చంపించేంత వరకు వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడేమైంది మరి? నాతాను ప్రవక్త వచ్చి ఆయనను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక స్టోరీ చెప్తున్నాడు, ఒక కథ చెప్తా ఉన్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఏది చెప్పినా మనమైతే మారం. ఏది చెప్పినా మనలో పశ్చాత్తాపం కలగదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రావడం, పోవడం, కూర్చోవడం, వినడం ఇవి ఎప్పటికి కూడా మారు. ఎన్ని కథలు విన్నా, ఎన్ని స్టోరీస్ విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా, కానీ ఆయన దగ్గరకు వచ్చి నాతాను ప్రవక్త ఒక స్టోరీ అలా చెప్పిన తరువాత ఆయన ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పశ్చాత్తాప అనుభవంలోకి వెళ్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ చూడండి, 51వ కీర్తన 1వ వాక్యము. 51వ కీర్తన 1వ వాక్యము. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యము బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపమెల్లప్పుడు నా ఎదుట ఉన్నది. చాలు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రవక్త ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, వాక్యము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నా దోషం పోనట్లుగా బాగుగా కడుగుము. ఇప్పుడు దోషం జ్ఞాపకం వస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ దోషము కలగడానికి కారణం ఏంటిది? ఆ మిద్ద మీద ఉండడం, ఆ యుద్ధ నియమం ప్రకారం, నిబంధన ప్రకారము అందరు రాజులు పోయినట్లు పోతే బాగుండు కదా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. నా పాపం పోవునట్లుగా నన్ను పవిత్రపరుచుము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం అందరం వచ్చినాక ఎంతమంది ఉన్నారు బాప్తిసం రక్షణ పొంది? ఎంతమంది ఈ గ్రామంలో లేరు? ప్రైజ్ ది లార్డ్. తాగుడు కాడ, తినుడు కాడ, నానా విధమైన చెడు కార్యాల కాడ ఎంతమంది కూర్చోలేదు ఇప్పుడు? ప్రైజ్ ది లార్డ్. ఈయన అందరినీ, ఒక్కరిని కూడా లేకుండా అందరినీ పంపించి పాపము చేయనట్లుగా ఎంతమంది అలాగా చేయట్లేదు ప్రియులారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు లేకుండా అందరిని కూడా పంపివేశాడు. స్తోత్రం, హల్లెలూయా. అట్టి కార్యాలన్నీ నశించునుగాక, అట్టి ఆలోచనలన్నీ నశించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారు? కొంతమంది అలాంటి రోజుల కోసము ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా అది ఎంత దుర్బలమైన పని, ఎంత చెడు కార్యము, ఎంత శాపము, పాపము మన మీదకి తెస్తుందో అని వారు ఎంత మాత్రమును ఆలోచించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఈయనైతే జరిగిన కార్యాన్ని బట్టి ఆ ప్రవక్త వచ్చి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు హద్దు మీరింది జ్ఞాపకం చేసుకుంటావు ఒకసారి? స్తోత్రం, హల్లెలూయా. హద్దులు మీరిన ఆ మాటలను జ్ఞాపకం చేసుకోగలవా? హద్దులు మీరిన నీ చూపులను జ్ఞాపకం చేసుకోగలవా? హద్దు మీరి చేసిన కార్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని దావీదులాగా ప్రభు పాదాల సందులో పడి ఏడ్చి పశ్చాత్తాపడినట్లుగా నువ్వు చేయగలవా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మారాలనే, నీ హద్దులోనికి మీరు రావాలనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలట? ప్రభు మనల్ని హద్దులోనికి నడిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు రాజువా,
మంత్రివా, సిపాయివా, విశ్వాసివా, నువ్వు చిన్నవాడివా, పెద్దవాడివా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎవరిని చూసుకొని మీరుతూ ఉన్నారు, ఎవరిని చూసుకొని మాట్లాడుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. మనమందరం కూడా ఒక దినాన లెక్క అప్పజెప్పవలసి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము మన హద్దుల్లో ఉంటే ప్రభువుకి మహిమ. ప్రైజ్ ది లార్డ్. సంఘము తన హద్దుల్లో ఉంటే దేవునికి మహిమ. విశ్వాసులు తమ హద్దుల్లో ఉంటే దేవునికి మహిమ. భార్య తన హద్దుల్లో ఉంటే భర్తకి ఘనత, భర్త తన హద్దుల్లో ఉంటే భార్యకు ఘనత, తల్లిదండ్రులు పిల్లలు వారి వారి హద్దుల్లో ఉంటే కుటుంబానికి ఘనత. ప్రైజ్ ది లార్డ్. మిద్దె మీద ఉండి మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే మనము శాపంలోకి వెళ్తామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం చెప్తాం కదా పిల్లలకి, అటు వెళ్తే ప్రమాదం, ఇటు వెళ్తే ప్రమాదం. అలాగనే ప్రభు వాక్యము మనకు డైరెక్షన్ చేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఎలాగ మాట్లాడాలి, ఎలాగ మాట్లాడకూడదు, మన నిబంధనలు ఏంటి, మన విధులేంటి. ప్రైజ్ ది లార్డ్. శనివారం ప్రార్థన కూడికనే సమయం ఉంది. ఆ సమయంలోనికి మీరు రండి. ఒకరినొకరు ప్రార్థన చేసుకోనండి, ఒకరినొకరు హెచ్చరించుకోనండి. ఇప్పుడు ఎంతమంది వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పుకున్నారు? మీరు వచ్చినప్పుడు మీ పక్కన ఉన్న వారికి మీరు ఎంతమంది దేవునికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్ అని చెప్పారు? ప్రైజ్ లార్డ్. ఎంతమంది చెప్పారు? చేతులు ఎత్తండి. ఎవరు చెప్పలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి వాక్యం మనం వింటున్నామా? ప్రైజ్ లార్డ్. ఇదేదో ఈ కాలనీకి, ఇదేదో ఈ సంఘానికి, లేదా ఈ గ్రామంలో ఉన్న వారితో మనమేదో భక్తులమని అనిపించుకోవడానికి దయచేసి అలాగ మనము ఉండకూడదు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. మన కార్యాలు, మన క్రియలు, మన అన్నీ కూడా ఏం చేయాలి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవన్నీ కూడా ఏం చేయాలంటే వాక్యానికి అనుగుణంగా వాటిని మార్చుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ సనుగుడు గునుగుడు అన్ని కూడా మానుకుందాం ఈ నూతన సంవత్సరంలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం చేయాలి మరి? సమయానికి ఎంతమంది వస్తున్నారు? మిద్దెల మీద ఎంత ఉన్నారు? కొంతమంది మిద్దెల మీద ఉన్నట్లుగా ప్రవర్తన చేస్తున్నారు ప్రియులారా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అక్కడ రాహాబుని మనం జ్ఞాపకం చేసుకొందుముగాక. అవేం చేసింది? దేవుని గురించి తలస్తూ ఉంది మిద్దె మీద ఉండి. కానీ మిద్దె మీద ఉండి దావీదు పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. పాపపు కార్యాలను, పాపపు ఆలోచనలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రాహాబు అయితే ఏం చేస్తుంది? ఆమె మిద్దె మీద నుండి తన శాపమును, పాపమును తొలగించుకోవడానికి పశ్చాత్తాప కార్యక్రమం అక్కడ చేస్తూ ఉన్నది. ప్రైజ్ లార్డ్. వచ్చిన వారిని మిద్దె మీదకి ఎక్కించి వారిని బాగోగులు తెలుసుకొని వారి దగ్గర పశ్చాత్తాపడుతుంది. అయ్యా, నా స్థితి అంతా కూడా తెలుసు, నేను మిద్దె మీదనున్నానంటే నేను ఎలాంటి దాన్నో మీకు తెలుసు. ప్రైజ్ లార్డ్. నీవు నేను ఎలాంటి వాడమో మన ప్రభువుకు తెలుసును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయ్యా, నా పరిస్థితి అంతా కూడా మీకు తెలుసు, కానీ మీ దేవుని గురించి నేను కూడా తెలుసుకున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన రక్షించేవాడు, ఆయన కాపాడేవాడు. శత్రు దేశములు, శత్రు రాజుల నుంచి మిమ్మల్ని ఎలాగ కాపాడో నాకు తెలుసు. ప్రైజ్ లార్డ్. ఆయన ఏం చేస్తుంది? మిద్దె మీద నుండి మంచి ఆలోచన చేస్తూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు మందిరానికి రాకున్నా ఇంట్లో ఉండి మంచి ఆలోచనలు కలిగి ఉంటున్నారా? లేదు పొరుగువారి ఇంట్లో ఉండి ఆయనను మంచి విషయాలు మాట్లాడుతున్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. సంఘాన్ని గురించి, దేవుని గురించి, దేవుని ప్రజల గురించి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొందరు ఎవరికి రాలోని ఆలోచనలు కూడా పుట్టిస్తూ ఉన్నారు. యేసు నామములో అవన్నీ దూరమగునుగాక. హల్లెలూయా. ఊహలోనికి లేనివి కూడా పుట్టిస్తున్నారు ప్రియులారా. ప్రైజ్ లార్డ్,
అదెంత దౌర్భాగ్యమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ రాజు అలాగ చేస్తారని ఎవ్వరు కూడా ఊహించలేదు, కానీ ఆయన ఊహించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేసినాడు? ఆయన ఊహించుకున్నాడు. ఒక రాజు ఇలాగా చేస్తాడని బహుశా దేవుడు కూడా తలంచి ఉండకపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పలాని సిస్టర్ ఇలాగ ఆలోచిస్తుంది అనుకోలేదండి, పలాని బ్రదర్ ఇలాగా చేస్తాడని అనుకోలేదండి, పలాని బ్రదర్ సిస్టర్ ఇలాగా మాట్లాడతాడని అనుకోలేదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఒకసారి గమనించండి, మీ హద్దుల్లో మీ లిమిట్లో మీరు ఉండండి. ఒక విశ్వాసి అయితే, ఒక సంఘములో సభ్యుడైతే, దేవుని బిడ్డలైతే మన హద్దులను మనం మీరకుండా మనం ఉందాం. ప్రైజ్ ది లార్డ్. కుటుంబ హద్దుల్లోనూ సంఘ హద్దుల్లోనూ దేవుని నిబంధనలు మనం నిలిచి ఉన్నప్పుడు మనకి, సంఘానికి, మన కుటుంబాలకి, మన పిల్లలకి అందరికీ అది క్షేమకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. 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 ఏంటిదట? మనం హద్దుల్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడు సరిచేయబడతాం? మనకు ఎవరు చెప్తారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు భార్యలైనా భర్తలైనా వారు వెళ్ళినప్పుడు మీ హద్దుల్లో మీరు ఉండండి. ప్రైజ్ ది లార్డ్. భార్య అయితే భర్త లేనప్పుడు తన హద్దుల్లో ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. భర్త అయితే భార్య లేనప్పుడు తన హద్దుల్లో తన ఉండాలి అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగనే చిన్న బిడ్డలైతే తల్లిదండ్రులు లేనప్పుడు వారి హద్దుల్లో వారు ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అలాగనైతే సంఘము, దైవజనులైతే దైవజనులకు మీరు పిల్లలు, విశ్వాసులైతే మీ హద్దుల్లో మీరు ఉందురుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కొందరు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు, సొంత మాటలు మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానివల్ల సంఘం కొంచెం ఇబ్బంది పడుతుందేమో, దైవజనులకి కొంచెం నొప్పి కలుగుతుందేమో, కానీ దేవుని దృష్టిలో మనం అపరాధులుగా నిలవద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఏముంది? దేవుని వాక్యంలో సెలవిస్తుంది, ప్రియులారా నన్ను వెంబడించేవాడు సిలువనెత్తుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అవి సర్వసాధారణం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజులలో క్రైస్తవం ఎట్లా ఉండదంటే, ప్రైజ్ ది లార్డ్, మంచి చేసే వాళ్ళకంటే చెడు చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువు వచ్చిన వారికి ఉన్నమతి పోతుందని అంటారు కదా, అలాగనే వాక్యం వింటూ ఉంటే గర్వము చేసి ఎక్కువగా ఊహించుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడనే కాదు, క్రైస్తవులు ఎక్కడ ఉన్నారో అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ప్రభు రాకడ సమీపముగా ఉన్నదని మనము మన హద్దుల్లో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ మందిరంలో మనం ఎలా కూర్చుంటున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా లేస్తూ ఉన్నాం, ఎలా మోకరిస్తూ ఉన్నాం, ఎలాగ స్తుతిస్తూ ఉన్నాం. కొన్ని నిబంధనలు ఉన్నాయి మనకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి ఆరాధిస్తాం, నిలబడి ఆరాధిస్తాం, మోకరించి ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. అన్నిటికీ ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. అలాగ దేవుని మందిరంలో కూడా నియమాలను, నిబంధనలను మనం అనుసరించాలి. అది అనుసరించినప్పుడే అది ఏం చేస్తుంది? పరిమళ సువాసనగా దేవుని దగ్గరికి వెళ్తుంది. అది దేవుని సన్నిధిలో అది చేరుతుంది. మన ఆలోచనలు మన ఇష్టం వచ్చినట్లు, మన ఇచ్చ కలిగినట్లుగా మనం చేస్తే దేవుడు దాన్ని అంగీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దావీదు ఏం చేస్తున్నాడు? తన ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉన్నాడు. యుద్ధమందు నేను మిద్ద మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. హల్లెలూయా. 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 ఏమంటున్నాడు? ఒక్క మాట చాలు ప్రభు. పశ్చాత్తాపములకు వస్తూ ఉన్నాడు. ఈ 51వ కీర్తనలో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒక్క మాట చాలు ప్రభువా, బుద్ధి వీడినాను. రాజుకుండాల్సిన బుద్ధి నాకు లేదు, విశ్వాసకుండాల్సిన బుద్ధి నాకు లేదు, విశ్వాసకుండాల్సిన జ్ఞానము నాకు లేదు, సిస్టర్స్కి బ్రదర్స్కి ఉండాల్సిన జ్ఞానము లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నువ్వు నా తనతో సెలవిచ్చినావు కదా, అది చాలు ప్రభువా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా అనగలరా? అని విడిచిపెట్టి మళ్ళీ వచ్చే వారం వరకు మీరు నూతన సృష్టిగా మార్చబడగలరా? ప్రైజ్ ది లార్డ్. ఎన్ని మాటలు చెప్పామో, ఎన్ని వేల కోటలు, ఎన్ని కోట్ల మాటలు మనం విన్నాము. ప్రైజ్ ది లార్డ్. కొంచెం తక్కువ పెట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఒక్క మాట చాలు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, మందిరం జరుగుతూ ఉంటే పలానా చోట ఉండి ప్రభు అద్దులు మీరినాను తండ్రి. పలానా చోట ఉండి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినాను ప్రభు. పలానా చోట ఉండి చూడరాని కార్యాలన్నీ చూసినాను ప్రభు. పలానా చోట ఉండి తాగాను, పలానా చోట ఉండి తిన్నాను, పలానా చోట ఉండి చెడు సావాసము కలిగి ఉన్నాను. రీబా షబా రబా స్తోత్రం కురాబా రిబా షబా రబాస్. పశ్చాత్తాపము కలుగుతుందా పిల్లారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చాలు ప్రభు. ఈ ఒక్క మాట చాలు నాయన. ఈ ఒక్క మాట చాలు ప్రభు. ఈ ఒక్క వాక్యము చాలు ప్రభు. ఈ ఒక్క దావీదు చాలు ప్రభు నా బ్రతుకుని మార్చుకోవడానికని. గ్లోరీ, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తల్లిదండ్రులు దేవుని మందిరంలో ఉంటే పిల్లలు ఎక్కడ ఉంటూ ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. భార్యలు దేవుని మందిరంలో ఉంటే భర్తలు ఎక్కడ ఉంటున్నారు? భర్తలు మందిరంలో ఉంటే భార్యలు ఎక్కడ ఉంటున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉండాలి మనము? మన హద్దుల్లో ఉందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అందుకనే కొంచెం కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు, కొంచెం హెచ్చరించినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదులాగా ఒకరైనా మారిపోతారేమో. ప్రైజ్ ది లార్డ్. అంటే మిద్ద మీద ఉండి చేరని కార్యములు కాదు ప్రియులారా, అది చేసినందుకు పశ్చాత్తాపడతారేమో అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు నుంచి అయినా ఒక నిర్ణయం తీసుకొని ఉండాల్సిన చోట ఉంటూ, చేయాల్సిన సావాసం చేస్తూ, మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతూ, చేయాల్సిన పనులు చేస్తారని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గ్లోరీ, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీకు పశ్చాత్తాపమును కలుగజేయునుగాక. హల్లెలూయా. ప్రభు మీ దోషారోపణలన్నీ కూడా క్షమించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రభు సన్నిధిలో దావీదులాగా మనం ప్రయాసపడే సమయం, పశ్చాత్తాపపడే సమయం, దేవుని పాదాల చెంత మనం ఏడ్చి దుఃఖించే సమయము. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసమో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మిమ్మల్ని మీరు సరి చేసుకుంటారని దేవుడు ఇలాగ మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నాకు క్షుద్ధ హృదయము కలుగచేయండి ప్రభు. 8-9 వాక్యములో, దేవా నాకు శుద్ధ హృదయము కలుగచేయండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ఆయన హృదయము ఏమైపోయింది? అపవిత్రమైపోయింది. ఎందుకు? ఉండరాని చోట ఉన్నాడు గనుక, చూడరాని దృశ్యం చూశాడు గనుక, మాట్లాడని కూడా మాట్లాడాడు గనుక ఏమైపోయింది? తన హృదయం అంతా కూడా మలినమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన, దేవా నాకు శుద్ధ హృదయాన్ని కలుగచేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సముఖములో కూడి వచ్చిన మీరందరికీ కూడా ప్రభు శుద్ధ హృదయమును కలుగజేయునుగాక. మరెన్నడూ కూడా శాపకార్యములు, పాపకార్యములు, దుష్కార్యములు మన ద్వారా ప్రభు చేయకుండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది అలాగ మనల్ని ప్రేరేపించకూడదని మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలి? అలాగ మనం ఒప్పుకోవాలి, అలాగ మనం ప్రార్థన చేయాలి. మీరు ప్రైజ్ లాడే చెప్పట్లేదు, ఇవన్నీ ఏం చేస్తారు అని ఒక సందేహం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటిది?
ప్రైజ్ లాడే చెప్పట్లేదు, ఇవన్నీ ఒప్పుకోలేలా జరుగుతాయి అని ఒక సందేహం కలుగుతుంది. ప్రియులారా, మనం వినుమట్టుకు వింటున్నాము కానీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటున్నాం, చూస్తున్నాము కానీ గ్రహించడం లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మన జీవితాలు అలాగా ఉంటూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. కానీ వాటికి భిన్నంగా మనం మారాలి, మన జీవితాలు మార్చబడాలి, మన కుటుంబాలు మార్చబడాలి, మన పిల్లల భవిష్యత్తులు మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. అట్టి రీతిగా మీరు ప్రయాసం కలిగి ఉండండి. ఈ లోక సంబంధంగా ఏదో పేరు ప్రతిష్టల కోసం, అధికారాల కోసము ప్రైజ్ ది లార్డ్ నాదే నడవాలని ప్రయాసపడితే మనం దావీదులాగా బోర్ల పడిపోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. మనందరిని కూడా ప్రభు సంఘము సరిహద్దుల్లో ప్రభు నిలుపునుగాక. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మన బాధ్యతలను అనుక్షణము మనకు జ్ఞాపకము చేయునుగాక. ఆమేన్. ప్రభు ఈ వాక్యాన్ని మన జీవితంలో దీవించునుగాక, ఫలింపజేయునుగాక. ఇంతసేపు వాక్యం విన్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. మంచిది. ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తూ ఉన్నాను. కన్నుగా